మీనరాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. అదే సందర్భంలో కొన్ని రకాల సమస్యలు కూడా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. కాబట్టి చేపట్టేటటువంటి ప్రతి పనిలో మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకున్నటువంటి ధైర్యము, మీకున్నటువంటి ముందు చూపు వలన కొన్ని వివాదాల నుండి బయటపడగలుగుతుంటారు. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం చక్కని విజయాలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగపరంగా మంచి మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు కష్టపడి పనిచేయటం ద్వారా విశేషంగా ఆదాయ మార్గాలు లభిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో లాభాలు కావచ్చు, ఉద్యోగ రంగంలో జీతభత్యాలు కావచ్చు, మీకు అనుకూలంగా మీకు కలిసి వస్తూ ఉంటాయి. మీరు కష్టపడటం ద్వారా మీ యొక్క కుటుంబ అభివృద్ధి కూడా మీకు మేలు చేస్తుంది, సంతోషాలు ఇస్తుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం సంతృప్తికరంగా చక్కగా ఉంటుంది. ప్రయోజనాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఈ వారం నిరుద్యోగులకు అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఎవరో ఒకరు సహాయ సహకారాలు అందించవలసిన అవసరాలు ఉంటుంటాయి. కాబట్టి ఎవరిని కూడా మీరు విమర్శించకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారి యొక్క విలువను, గౌరవాన్ని గుర్తించకుండా ఉండకూడదు. ఎదుటివారికి ఎంతగా మీరు విలువ, గౌరవాలు ఇస్తే మీకు అంత శుభాలు కలుగుతుంటాయి. మీ పనులు కూడా పూర్తి అవుతుంటాయి. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక విశేషంగా శంఖ పుష్పాలు కానీ, నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ, తులసీ దళాలు కానీ సేకరించి వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహం మీకు లభించి మీ కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు.